హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఎండి వస్తువులు క్లీనింగ్ ఎలాగో చూపిస్తున్నాను, చెప్దామని మీ ముందుకు వచ్చానండి. ఇది నాకు మేము బంగారం అది తీసుకునే బంగారపు కట్లో అమ్మే అంకుల్ షాపు అంకుల్ చెప్పారు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది కదా, మీకు కూడా చెప్దాము అని నేను ఆల్రెడీ ఒకసారి చేసి చూశాను, సక్సెస్ అయింది. అందుకని మీకు కూడా చెప్దాము అని ఈ ట్రిప్ చెప్తున్నాను. చక్క దేవుడివి ప్రతిసారి ఇలా చేసుకోక్కర్లేదమ్మా. ఇక్కడ బయటికి తీసుకెళ్ళి మనం కడిగించుకున్నాం అనుకోండి, వెండి తగ్గుతుంది అని ఆ భయం అది ఉంటుంది కదండి. అందుకని వెండి వస్తువులన్నీ నేను ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నానండి, హాఫ్ వర్క్ తీసుకున్నాను. వీటిల్లో టేస్టింగ్ సాల్ట్ అండి, సోడా ఉప్పు అంటారు, తెలుసు కదండి, మనందరం వంటల్లో వాడుతూ ఉంటాం. 2 స్పూన్లు వేసాను. ఇది 2 స్పూన్లు సోడా ఉప్పు వేసానండి. వీటిల్లో చూడండి ఇవి ఎంత నల్లగా ఉన్నాయో, ఇవన్నీ వేసేస్తున్నాను. వేసాను. వస్తువులు మునగా నీళ్ళు పోసుకున్నాను. కానీ స్టీల్ గిన్నె తీసుకోండి, ఎందుకంటే సిల్వర్ అలా తీసుకోకండి. మామూలుగా జలం సరి పాడైపోతాయి, ఇదంతా నల్లగా అయిపోతుందండి. స్టీల్ గిన్నె కొంచెం గట్టి గిన్నె అయితే ఇలా వాటర్ పోసుకొని ఇలా మునిగే వరకు ఉంచి ఇప్పుడు పొయ్యి మీద పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఫస్ట్లో హైలో పెట్టినా పర్లేదండి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు వస్తుంది. వచ్చిన తర్వాత చిన్నగా సిమ్లో పెట్టుకొని కొంచెం హైలో పెట్టుకుంటూ దగ్గరుండి చూసుకోవాలండి. ఒక 20 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతుంది కదండి, ఉడుకుతున్నప్పుడు సిల్వర్ రోల్ అని ఉంటుంది, సిల్వర్ రోల్ తీసుకొని ఇలా ఉండలుగా చేసుకొని బాల్స్ని ఇలా వేసేసేయాలి. ఇవి డిస్పోజ్ గ్లాసులు, ప్లేట్స్ అమ్ముతారండి, ఆ షాపుల్లో దొరుకుతుంది, ఫ్యాన్సీ షాపుల్లో కాదండి, అక్కడ ఉంటాయి. ఇవి బాల్స్ నల్లగా అయిపోతాయి. ఇవి ఎంత శుభ్రపడతా ఉంటాయో ఇవి అలా నల్లగా అవుతాయి. 20 నిమిషాల పాటు ఉడకనియాలండి, 20-25 నిమిషాలు సిమ్లో లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా బాగా బాయిల్ చేసి మనం దించినాక 1 గంట ఈ నీళ్ళల్లోనే ఉంచండి. తర్వాత చూడండి మ్యాజిక్ ఎలా ఉంటుందో. సిమ్లోనే ఉడకాలండి, ఎందుకంటే పొంగిపోతుంది, పొయ్యి మీద అంతా పడుతుంది. మళ్ళీ బాల్స్ చూడండి నల్లగా ఎలా వస్తున్నాయో. ఇవన్నీ నల్లగా అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచి ఉడికించుకోండి, ఒక 25 నిమిషాల పాటు. నిమిషాల తర్వాత దించబోయే ముందుగా ఈ ఒక నిమ్మ చెక్క ఒకటి హాఫ్ నిమ్మ చెక్క పిండానండి, చాలు సరిపోతుంది. తీసేసి మనం గంట సేపు తర్వాత ఆరిపోయినాయి కదండి నీళ్ళు, చూడండి ఇలా బాగా వచ్చినాయి. కానీ ఈ సైడు నలుపు, కొంచెం అక్కడక్కడ నలుపు అవిగా నల్లగా ఉన్నాయి కదా. మీరు కనుక బయట ఇచ్చి మెరుగు పెట్టించుకోవడానికి అట్లా ఇస్తే అస్సలు పోవు. ఈ బ్రష్ నేను ఈ వాడడానికే వేసుకున్నాను. ఈ నలుపు పోయే దగ్గర కొంచెం వేసుకొని పేస్టు
చూడండి ఎంత తెల్లగా వచ్చాయో. ఇదిగోనండి ప్రతిమలు, మనకి దేవుడి ప్రతిమలు అలాంటివన్నీ కూడా చక్కగా ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా మీకు గనక నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.